హలో అన్నా. బ్రో, నువ్వు జొమాటోలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని ఆర్డర్లు డెలివరీ చేసినావు? అదే మ్మ్. ఆ మధ్యలో చేసిన కొంచెం ఊరెళ్ళింటి అట్లాని మళ్ళీ చేయలేదు, మళ్ళీ సిటీకి వచ్చిన. సరే, ఓకే. అయితే మొత్తానికైతే ఒక అట్లా 100 ఆర్డర్లు పైన కొట్టినావా లేదా? అప్పుడు స్టార్టింగ్ లో 1 వీక్ చేసిన, మళ్ళీ గ్యాప్ ఇచ్చి కొన్ని రోజులు చేసి బంద్ చేసిన. ఊరు మ్మ్. పోయింటి సరే, అక్కడ మ్యాటర్ అట్లాని. ఏంటిదంటే జాయినింగ్ ఫీజు నువ్వు ఒకవేళ పూర్తిగా కట్టకపోతే ఆ అమౌంట్ ఇప్పుడు కట్టమని చెప్తుంది. ఆహా. అది 1300లో ఫస్ట్ నువ్వు 1000 అయినా కట్టచ్చు మినిమం. 1000 కడితే 300 తర్వాత కట్ అవుతాయి. మొత్తానికైతే 1100 కట్టాలి. అసలు ఇవి నువ్వు ఆర్డర్లు ఆ, డెలివరీ చేసినా కానీ కట్ అవుతాయి. కానీ ముందే ఎందుకు అడుగుతుందంటే నువ్వు ప్రతిసారి వచ్చిన ఆర్డర్లని రిజెక్ట్ కొడుతున్నావు. అందువల్ల ఆహా. వా- ఆడ పైసలు కట్టమని చెప్తుండు ముందే. అదే నువ్వు రిజెక్ట్ కొట్టకపోతే ఆహా. పైసలు కట్టాల్సిన అవసరం లేదు. ఆహా, రిజెక్ట్ కొట్టినందుకు ఖచ్చితంగా కట్టాలా? కట్టాలి బ్రో. నీకు ఆర్డర్లు డెలివరీ చేయాలనుకున్నప్పుడే నువ్వు డ్యూటీ ఆన్ చేయి. మళ్ళీ మ్మ్. వచ్చిన ఆర్డర్ని నేను రిజెక్ట్ కొడతా అంటే ఇట్లా ఆ, నీ జాయినింగ్ ఫీజు ఇదైతే మ్యాక్సిమం అయితే జాయినింగ్ ఫీజే అనుకుంటున్నా. ఒకవేళ రిజెక్ట్ మ్మ్. చేస్తే మాత్రం వాళ్ళ ఆర్డర్ వాల్యూ ఎంత ఉంటుందో అంత పెనాల్టీ పడే ఛాన్స్ ఉంటుంది. అట్లనా? ఉమ్. సరే, ఓకే అన్నా. సరే బ్రో, ఆ అమౌంట్ కడితే నువ్వు డ్యూటీ స్టార్ట్ చేసుకోవచ్చు. సరే సరే, ఓకే. ఓకే.